వామ్ వెల్కమ్ అండి. నేను ధృవ చేసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాను బికాజ్ ఐ డెంట్ ఫైండ్ అ నైస్ ఫిల్మ్, ఒక మంచి సినిమా చేయాలని. ఆ తర్వాత నాకు వచ్చింది సైరా నరసింహారెడ్డి, విచ్ ఇస్ అమేజింగ్ ఫిలిం. దాని తర్వాత ఆ సినిమా చేసేటప్పుడు ఐ డెంట్ వాంటెడ్ టు డూ ఎనీ అదర్ ఫిలిం. ఎన్నో వచ్చాయి కానీ ఐ డెంట్ వాంటెడ్ టు డూ ఎనీ అదర్ ఫిలిం. అప్పుడు రాజేష్ నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం. అలా తెలియదు ఏంటంటే రాజేష్ డైరెక్టర్గా పరిచయం లేడు. రాజేష్ నాకు కొన్ని వేరే వేరే క్రాఫ్ట్లలో పరిచయం. నేను రాజేష్ కలిసి ఒక సినిమా చేసాం, ఏప్రిల్ ఫుల్ అని. సో అప్పుడు ధన వచ్చి చెప్పాడు, ఇట్లా రాజేష్ ఒక సినిమా చేస్తున్నాడు, పాపం యూ హ్యావ్ టు లిసన్ టు ద స్క్రిప్ట్ అని. సరే, ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్లో వచ్చి నేను స్క్రిప్ట్ విన్నాను. ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత అనిపించింది ఈయన ఎప్పుడో నాకు, బికాజ్ నేను ఎప్పుడు ఎన్నో క్రాఫ్ట్లలో చూశాను. ఒక క్రాఫ్ట్లన్నీ నేర్చుకుంటూ ఇక్కడికి వచ్చాడు. సో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తాడు అనుకున్నాను, కానీ ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అయిపోయింది అనేది కూడా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్తుంటే అనిపిస్తుంది అయిపోయిందా అనే షాక్లో ఉన్నాను. దట్స్ హౌ ద బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ దిస్ షూటింగ్ హ్యాస్ బిన్ డన్. శర్మ గారు నా సెకండ్ సినిమా, నేను యాక్టర్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, హ్యాపీ డేస్ తర్వాత యువత అనే దాంతో పరిచయం అండి. అండ్ ఆయన ఎప్పుడు ఏం చేద్దామన్న మంత్ర చేసినా, నేను ఏం చేసినా ఐ వాజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ హిమ్. ఇట్లా బోనన్జా అన్నట్టు ధన ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ. ఎప్పుడన్నా ఏదన్నా నేను ఇఫ్ ఐ వాంట్ టు నో సంథింగ్ ఆర్ ఐఎమ్ లో ఇన్ ద అరే ఎట్లయితుంది నెక్స్ట్ కెరియర్ ఏం ప్లాన్ చేసుకోవాలన్నా, యాజ్ అ బిగ్ బ్రదర్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఐ ఆల్వేస్ ధనా కోసం నేను ఏదైనా చేస్తుంటాను. అంటే ఒక ఫోన్ చేసి అరే చెయ్యి అంటే, బట్ ఆల్వేస్ ధనా డిడ్ నాట్ యూజ్ ఇట్, he did not misuse it. He always gave me a new film. అంటే మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. అట్లాంటిదే ఇది ఒక సినిమా. అండ్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానన్నా, ఇది అవసరం లేకపోయినా, అంటే తను నా గురించి చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను కాదు. నేను ఒక సినిమా ధనలక్ష్మి తలుపుతాడితే సినిమాలో ప్రొడ్యూస్ చేసినప్పుడు తిను మెయిన్ విలన్ వితౌట్ రెమ్యునేషన్ వచ్చి చేశాడు. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. సీనియర్ లైక్ గ్రోయింగ్ ఇన్ అ కెరియర్. రంగస్థలం తర్వాత ఐఎమ్ సీయింగ్ ఇన్ వర్కింగ్ విత్ హర్. షీ ఈజ్ అ వెరీ ప్రామిసింగ్ యాక్టర్. తన మెమరీ, ఐఎమ్ వెరీ జెలస్ ఆఫ్ అ మెమరీ. తనకు పేజీల డైలాగ్ ఇలా గుర్తుంటాయి. నాకు 4 ఏళ్ళు కూడా కష్టం. షీ ఈజ్ అమేజింగ్ యాక్టర్ సీరియస్లీ. మనకు తెలుగు గర్ల్ అండ్ వెరీ గ్రేట్ పర్ఫార్మర్. షీ గ్లామర్ పక్కన పెడితే షీ ఈజ్ అ గ్రేట్ పర్ఫార్మర్. తనకు గ్లామర్ ఈజ్ అన్ అడిషనల్ అసెట్ ఫర్ హర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. నేను ఎప్పటికీ డైరెక్టర్ గారిని ఊరికి అడుగుతుంటాను, ఏం చేస్తున్నాను. ఆయన ఇన్ని క్రాఫ్ట్లు నేర్చుకున్నాడు కాబట్టి ఎవ్రీ క్రాఫ్ట్ డీటెయిల్గా చాలా ఈజీగా యాజ్ అన్ యాక్టర్ మేము హోంవర్క్ చేయకుండా ఆయనే అన్ని హోంవర్క్ చేసుకొని, పాపం ఆయనే కష్టపడి, ఆయనే స్ట్రెస్ తీసుకొని ఈ సినిమా అంతా కంప్లీట్ చేశాడు. ఈ క్రెడిట్ అంతా వాట్ ఎవర్ విల్ గెట్ ది క్రెడిట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ విల్ ఓన్లీ గో ఫర్ హిమ్. అండ్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు బి సక్సెస్ఫుల్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్.